మీ హీరో గారు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు రిలీజ్ విషయంలో. అంటే 'జననాయకన్' దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు 'నైజాంలో'. అండ్ మీది 'మైత్రి' ఆబ్వియస్లీ. ఈ మళ్ళా 'దిల్ రాజు' వర్సెస్ 'మైత్రి' షోడౌన్ అదేమన్నా కొంచెం ఇబ్బంది అవుతుందా? అలా అవ్వద్దనే అనుకుంటున్నానండి. అంటే పిఆర్ఓగా ఉన్నప్పుడు 'దిల్ రాజు' గారి సినిమాలకు కూడా పనిచేశాను. రాజేష్ కూడా 'దిల్ రాజు' గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. సో, ఇలాంటి వర్సెస్ ఏమి ఉండదా, వాళ్ళు మాకు కూడా మంచి థియేటర్స్ ఇస్తారని వినమ్రంగా నమ్ముతున్నానండి. ఆ నమ్మకం నెక్స్ట్ వారం నిజమైనప్పుడు ఆ ప్రెస్ మీట్‌లో వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలని అనుకుంటున్నానండి. ఎస్‌కేన్ గారు కంటిన్యూ దీనికి. అంటే చెన్నై లవ్ స్టోరీ పెట్టారు. చెన్నై నుంచే ఒక పెద్ద అవరోధం ఎదురు కాబోతుందనేది ఇందాక మన మిత్రులు కూడా చెప్పారు. అంటే 'జననాయకన్' విడుదల అనేది ఈ సినిమా మీద కావచ్చు, మీ మీద ఎంత ప్రెషర్‌గా గురవుతుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు స్పీచ్‌లో కూడా చెప్పారు. ఎవరు మాకు అడ్డు రావద్దు, వాళ్ళు మాకు అడ్డొచ్చిన రిస్కే బాలయ్య డైలాగ్ గుర్తొస్తుంది. సో అలాంటి సందర్భంలో మీ మీద కావచ్చు, ఈ సినిమా మీద కావచ్చు, ఈ సినిమా దాదాపు 3 ఏళ్ళ కష్టం. సో దాని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనేది ఎంతవరకు మీకు ఒత్తిడి లేదండి. ఈ సినిమా ఇంకో 1-2 డేట్లు మైండ్‌లో అనుకున్నామండి. బట్ ఇండస్ట్రీలో మా ఫ్రెండ్స్, ఇతర ప్రొడ్యూసర్లు సినిమాలు ఉండటం వల్ల సరే మన సినిమాకి ఏది అడ్డు ఉండకూడదు అని చెప్పి అది తిరుమల వెంకటేశ్వర స్వామి గారి పాదాల చెంత అనౌన్స్ చేసామండి ఆ డేటు. సో ఆ రోజు నుంచి మాకున్న కథకున్న కాన్ఫిడెన్స్తో పాటు ఆయన బ్లెస్సింగ్స్ కూడా యాడ్ అయినాయి అనుకుంటున్నామండి. సో ఏదైనా ముందుకెళ్ళాలి, ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. ఎందుకంటే ఆ మాట వచ్చింది ఆయన పాదాల చెంత కాబట్టి ఆయన ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో మంచి స్ట్రెంగ్త్ ఉంది. అలాగే ఒక సీజన్లో 2-3 సినిమాలు ఆడిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో నేను వేరే సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. మా సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది తెలుగు నేటివిటీ సినిమా. హీరో గారు 2 సక్సెస్ల తర్వాత వస్తున్నారు. సాయిరాజ్ గారు నేషనల్ అవార్డు వచ్చిన బేబీ మా కాంబినేషన్ నుంచి అమృత ప్రొడక్షన్స్ మేము అందరం అన్ని విధాలుగా యూత్ క్యాటర్ అయ్యేది. గౌరీ ఇది కూడా మంచి లక్కీ హ్యాండ్. రవికి మంచి ఇది ఉంది. మణిశ్వరరావు గారు పాటలు క్లిక్ అయినాయి. మా కోఆపరేటివ్స్ ధీరజ్ అందరం సక్సెస్లో ఉన్నాం. ఒక కాన్ఫిడెంట్ ప్రోడక్ట్ అయితే మేము తీసాం అనుకుంటున్నాం. ప్రీమియర్ షో మొదలైనప్పటి నుంచి అందరి ఆదరాభిమానాలని, ప్రశంసల్ని అన్నిటినీ చొరగొంటుందనే గట్టి నమ్మకం ఉంది. సో మా సినిమా మీద కాన్ఫిడెన్స్తో మేము ముందుకెళ్తున్నాం. రిలీజ్ డేట్ ఏమన్నా మారే అవకాశం ఉంటే జూలై 24 అండి. పక్కాగా జూలై 24. కిరణ్ గారు హాయ్ రాజ్ బ్రో. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ బ్రో. ఈ చెన్నై లవ్ స్టోరీకి సంబంధించి ఆల్మోస్ట్ 100 డేస్ వర్కింగ్ డేస్ అయినట్టున్నాయి కదా. మధ్యలో మీరు గువ్వల చెరువు గార్డ్ చేస్తున్నారు అండ్ రియాలిటీ కూడా ఒక షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అండ్ ఎలా అలాట్ చేశారు డేట్స్? ఒకే షెడ్యూల్ 2 ఉన్నప్పుడు 2-3 షిఫ్ట్లు వర్క్ చేశారా? లేదు, నా ఫస్ట్ ప్రియారిటీ